ఎవడో తలకాయ తిరిగినోడు ఎవడని ఉండేది ఉంటే బిడ్డ మీరు ఉన్న జాగాలు ఉండారు అటే బీక్తారు. ఇది మీరు తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నా అంటే ఇది చాలా చిన్న అంశం కాదు, ఇది చాలా సున్నితమైన అంశం. అంటే బరి తెగించి ఇక్కడ మన బిడ్డను తెలంగాణలో ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి వాళ్ళను చిన్న యూట్యూబర్స్ అనుకుంటున్నారో మీరు, చిలికి గాలివాన అవుతుంది. కంది తేనె తెట్టను కొడుతున్నారు మీరు, లేస్తే బిడ్డ భస్మం అయిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్తున్నా, రేవంత్ రెడ్డి వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. హోమ్ మినిస్టర్గా ఉండి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ జర్నలిస్టుల హక్కులనే కాపాడలేని దుస్థితిలో ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా నిర్వీర్యమైపోయి ఇటువంటి మాట్లాడేటోళ్లను కాపాడుకోలేకపోతే, వీళ్ళ తరఫున మనము వాయిస్లెస్గా ఉండలేకపోతే చాలా ఇబ్బందుల పాలైతే తెలంగాణ. ఇప్పటికే గుట్ట పక్కన శవం చూసి గుర్తుపట్టుట కష్టమాయే, కాలు మీద పుట్టుమచ్చలు తెలంగాణ పల్లెలోన కన్న బిడ్డల గుర్తులు చూపే అని చెప్పని సాహిత్యం ఇటువంటి దుర్మార్గులు, కిరాతకుడు, నీచుడు, నికృష్టుడు చంద్రబాబు నాయుడు, ఆయన తాబేదారు అయినటువంటి రేవంత్ రెడ్డి అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సాహిత్యాలు పుట్టినాయి. ఇంకా ఈ సాహిత్యాలకు తావు లేదుగా. జనం చైతన్యవంతులు కావాలి.